Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, the sacrament of Holy Korban, the holy sacrifice. Parashuddha Korbana, Parashuddha Bali. Today we will be discussing about the holy sacrament of Lord's Supper. Let us pray. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు ఇచ్చినవి ఇప్పుడు మాతో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ బలి, పరిశుద్ధ కుర్బానా, పరిశుద్ధ బలి క్రీస్తు ప్రభుల వారు మనుష్య జాతి కొరకు తన తండ్రి అయిన దేవుని ఆదేశాల మేరకు చేసినటువంటి ఒక బృహత్తరమైన బలియాగం ఇది. ఇది న భూతో న భవిష్యతి. పూర్వం ఎవ్వరూ, భవిష్యత్తులో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక నిస్వార్థమైన బలి అర్పణ, మనుష్య సంరక్షణ కొరకు చేయబడిన ఒక బలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ముందుగానే, ఆయన చనిపోక ముందుగానే తన శిష్యులతో ఆయన భోంచేస్తూ వారితో చెప్పినటువంటి అనేకమైన సంగతులు, ఆయన రొట్టెను విరిచి శిష్యులతో కలిసి కూర్చుండినప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి విరిచి గెత్సమనే వనానికి పోకముందు తన శిష్యులతో ఆయన చేసిన చివరి భోజనం. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట, ఇది నా శరీరము, మీరు దీన్ని చేయనప్పుడంతా నన్ను జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఆయన ద్రాక్షరసాన్ని ఆశీర్వదించి దాన్ని విరికిచ్చి, అందరు త్రాగండి, ఇది పాప పరిహారము కొరకై మీ అందరి కొరకై చిందింపబడుచున్నటువంటి క్రొత్త నిబంధన యొక్క నా రక్తం. నోవహుతో ఒక కొత్త నిబంధన చేసినాడు దేవుడు, నేను ఇక మీదట నీటి ద్వారా మిమ్మల్ని అంతం చేయను. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుద్ధాల ద్వారా ఇంకొక నూతన నిబంధన చేయబోతున్నాడు. అది జ్ఞాపకం చేస్తూనే ఈ రొట్టెను విరిచి ద్రాక్షరసాన్ని దీవించి వారికి ఇచ్చి, ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చెయ్యండి, ఇది మీరు చేయనప్పుడంతా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకై చిందింపబడిన నా రక్తము, మీ కొరకు చీల్చబడిన నా దేహ శరీర రక్తములివి, వీటిని తిని త్రాగండి, దీన్ని ఎప్పుడు ఆచరించండి, ఇది ఆచరించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని క్రీస్తు ప్రభుల వారే తన శిష్యులకు ఆదేశించినారు ఈ పరిశుద్ధ కుర్బానా గురించి. మరి ఇంత పవిత్రమైన బలియాగం ఎట్లా ఆచరించాలి? అసలు ఈ రొట్టె మనము రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుండి 44 వచనాలలో మనం చూస్తే, మనుషుల యొక్క ఆకలిని కొంచెమే కావచ్చు, బట్ ఇట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద హంగర్ ఆఫ్ మెనీ అండ్ ఇట్ వాజ్ ఆల్సో సఫిషియంట్, మోర్ దెన్ సఫిషియంట్. చూసి కొన్ని రొట్టెలే పిండి తెప్పించినాడు ఏలి ప్రవక్త, రొట్టెలు చేసినారు, ఇవి సరిపోవే, ఎట్లా అందరికీ 100 మంది శిష్యులు ఎట్లా తినాలా ఇవి అని శిష్యులు కొంతమంది, పనివారు కొంతమంది ఏలితో అన్నారు, మీకు అవన్నీ ఎందుకు, తీసుకురండి అని వచ్చినారు. మరి అందరికీ వడ్డించినారు, 100 మంది తిన్నారు. కొంచెం పిండే, గోధుమల పిండి, ఆ దానితో చేయబడిన రొట్టెలు ఏ లైఫ్ గివింగ్ బ్రెడ్, దిస్ ఈస్ ఏ సఫిషియంట్ బ్రెడ్. కొంచెమే ఉంది కానీ 100 మంది తిని ఇంకా మిగిలిచ్చినారు. అటువంటి దీవెనకరమైన రొట్టెను క్రీస్తు ప్రభుల వారు విరిచి, ఇది ఇక మీదట నా శరీరము అని శిష్యులకు తెలియజేస్తున్నాడు. అది మనము రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే 43వ వచనంలో, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇది ఎంతవని చెప్పగా వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను.
పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. దిస్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. అట్లాంటి ఒక రొట్టెను యేసుక్రీస్తు ప్రభుల వారు విరిచి శిష్యులకిచ్చి, మీరు నా శరీరముగా దీనిని భావించండి, అందున ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయండి. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని ఆయన తెలియజేసినాడు. మరి ఇంతటి పవిత్రమైన ఈ క్రీస్తు ప్రభుల వారి శరీర రక్తాలు, చాలామంది ఈ ప్రస్తుత కాలంలో అవేవో ప్రసాదాలు కదా తీసుకున్నట్టు మాకి 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 అని తీసేసుకుంటున్నారు. అట్లా కాదు ఇవి. చూసి అట్లా అజాగ్రత్తగా అపవిత్రతతో లేదంటే ఇట్లా తీసుకునేటివి కాదు ఇవి. చూసి ఏం మాట్లాడుతున్నాడు పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘానికి రాస్తా మొదటి పత్రిక, కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. వెనెవర్ యూ ఈట్ అండ్ డ్రింక్ దిస్ బ్రెడ్ అండ్ వైన్, యు సీ, యూ రిజెంబుల్, యూ ప్రీచ్, యూ ప్రొక్లెయిమ్ హిస్ డెత్ అండ్ హిస్ రిజరక్షన్. మీరు దీన్ని ఎప్పుడు ఆచరించినా క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుద్ధారణ ప్రచురిస్తారు. ఇది పౌలు చెప్పినటువంటి సంగతి. ఇంత క్రీస్తు ప్రభుల వారి మరణాన్ని జ్ఞాపకం చేసేటటువంటి ఈ శరీర రక్తాలను ఎట్లా భుజించాలా, ఎట్లాంటి శ్రద్ధతో భుజించాలా ఆయన అంటున్నాడు 27, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. యు విల్ బికమ్ ఏ సిన్నర్ ఇఫ్ యు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ irresponsibly. You see, you will be punished. ఇంకా ఏమంటున్నాడు 28, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అజాగ్రత్తగా అప్రమత్తంగా ఉండకుండా ఈ శరీర రక్తాలను పుచ్చుకోవటం వలన మీలో అనేకులు అనారోగ్యం పాలవుతున్నారు, రోగులవుతున్నారు, జబ్బు పాలవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అంటున్నాడు పౌలు. సో ఇవేవో ఇట్లా చక్కెర పప్పులు ఇట్లా ప్రసాదం పెట్టుకొని తిన్నంత సులభంగా తినేసేటటువంటివి కావు. ఏదో వేరే పదార్థాలు తినేసే పదార్థాలు కావు ఇవి. అఫ్కోర్స్ ఇది ప్రసాదం. క్రీస్తు ప్రభుల వారు మనుష్య జాతికి అనుగ్రహించిన తన శరీర రక్తములనడి ప్రసాదం, ప్రసాదింపబడినవి, క్రీస్తు ప్రభుల వారి వలన ప్రసాదింపబడినవి. వాటిని భుజించు మనము అప్రమత్తతతో, జాగ్రత్తతో, పవిత్రతతో దీనిని మనం ఆచరించవలసి ఉంది. అజాగ్రత్తగా తీసుకునడం వలన మీలో అనేకులు నిద్రించుచున్నారు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. తర్వాత తీసుకోవాలన్నా, వారం వారము దీనిని మనం తీసుకోవాలన్నా, తీసుకొనవలసిన అవసరత ఉందా? వై షుడ్ వి పార్టేక్ ఇన్ ద హోలీ కుర్బానా? ఎందుకు మనము ఈ రొట్టె ద్రాక్ష రసాలలో పాలు పంపులు పొందాలా? అసలు పొందాలనా? పొందటం వలన ఏమి లాభము? పరిశుద్ధ యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో సువార్తికుడు ఇట్లా రాస్తున్నాడు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసంచువాడు ఎప్పుడునూ దప్పి కొనడు. చూసి ఈ మాట చెప్తున్నాడు ఆయన, నేనే జీవాహారమును, నా యందు విశ్వాసముంచువాడు, నన్ను తిని తాగువాడు, నన్ను భుజించువాడు ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చి నేనిచ్చు ఆహారమును భుజించువాడు ఆకలి కొనడు.
ఇక వానికి దప్పిక ఉండదు అని క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. అదే అధ్యాయము 52వ వచనంలో నుండి మనం చూస్తే, యూదులు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన తర్వాత యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిని తాగనీయగలడని ఒకనితో ఒకడు వాది. ఏంది శరీరం అంటున్నారు, రక్తం అంటున్నారు, నరమాంస భక్షకులమా మనము? ఆయన శరీరాన్ని ఎట్లా తిని తాగనిస్తాడు మనలను అని వారిలో ఒకరు వాది. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. మరి ఇంకా ఆయన శరీరం లేదు కదా, ఆయన పునరుద్ధారుడు అయిపోయినాడు కదా, ఎట్లా తాగనిస్తాడు ఆయన రక్తాన్ని, ఎట్లా తిననిస్తాడు ఆయన దేహాన్ని అని యూదులు వాదించుకుంటుంటే క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీరు తిని తాగాల. అందుకని ఆ రొట్టెను విరిచి ఆశీర్వదించి వారికి ఇచ్చి, ఇది మీరు తిన్నప్పుడల్లా నన్నే జ్ఞాపకం చేసుకోనండి, నా శరీరాన్నే తింటున్నారని జ్ఞాపకం చేసుకోనండి, నా రక్తము త్రాగుతున్నారని జ్ఞాపకం చేసుకోనండి. మీరిది ఆచరించకపోతే, మీరిది చెయ్యకపోతే నా శరీరమును తిని తాగని వాడు పరలోకరాజ్య ప్రాప్తము వానికి లేదని ఆయన అంటున్నాడు. 54లో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. అంటే పునరుద్ధాన భాగ్యం ఎవరికి ప్రాప్తమవుతుంది అంటున్నాడు? ఎవరైతే ప్రభుభోజన సంస్కారాదులలో పాల్గొంటారో వారికే అంత్యదినమున పునరుద్ధాన భాగ్యం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీసస్ క్రైస్ట్ విల్ స్టాండ్ ఇన్ అస్. ఎప్పుడు? వెన్ యూ పార్టేక్ ఇన్ ద కమ్యూనియన్. 56లో నా శరీరము తిని 57లో జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరుల మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పినాడు. జీవము గల దేవుడు వారిని బ్రతికిస్తాడు. అప్పుడు పితరులు మన్నాను తిని మరలా చనిపోయినట్టు కాదు ఇది అని ఆయన బోధిస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ యూకరిస్తు, పరిశుద్ధ కుర్బాన, పరిశుద్ధ బలి, ప్రభురాత్రి భోజనం, క్రీస్తు ప్రభుల వారి చివరి రాత్రి భోజనం, ప్రభు భోజనం అనేది సంస్కారం అత్యంత జాగ్రత్తగా ఆచరించి అందరి దీవెనలు మనము మన పిల్లలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీ గాయపడిన స్థలాలతో ముట్టిప్పుకున్న స్వస్థతనియండి. దీర్ఘకాలిక జబ్బుల చేత పీడింపబడే వారికి స్వస్థత దయచేయండి. మళ్ళీ మేము వాక్యం ధ్యానించడానికి నీ మేలు మాకు మన యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమేన్.